తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్లోని శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గాను భద్రాచలం దేవస్థానం ఏ సంస్థకు కూడా ఇవ్వని 100 కిలోల ముత్యాల తలంబరాలు రామకోటి సంస్థకు అందించారు. నిజామాబాద్లోని కోటగాలి హనుమాన్ మందిరంలో ముత్యాల తలంబరాలు పంపిణీ చేశారు. 2 గంటల పాటు భక్తులతో రామనామ చేయించి తలంబరాల విశిష్టత తెలియజేశారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో బొట్లు వరిచి తలంబరాలుగా తయారు చేసి భద్రాచలానికి అందించిన ఘనత ఈ నిజామాబాద్ భక్తులదని అన్నారు. ఆ కారణంతోనే వారికి సాక్షాత్తు భద్రాచల తలంబరాలు అందించామన్నారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ భద్రాచలం వెళ్ళలేకపోయినప్పటికీ భద్రాచలం ముత్యాల తలంబరాలు అందడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తామని అన్నారు. రామకోటి రామరాజు చేతుల మీదుగా ఈ తలంబరాలు అందించడం కూడా రామభక్తికి నిదర్శనంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విష్ణు పంతులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరమ పుణ్య నామము పాపాలను బాపేటి పరమ పుణ్య నామము మరువలే మయా దేవా మరుపురాదయా. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. శ్రీరామ జయ రామ అంటూ పలుకే నారామ చిలుక. రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఆ రామ నామం నువ్వనగనగా నీ వినగా వనం. జై శ్రీరామ్.